ఒక షాకింగ్ రియాలిటీ చెప్తా. మీరు వైఫై యూజ్ చేస్తున్న ప్రతి సెకండ్‌లో మీ డేటా సేఫ్ అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పక్కన ఉన్న ఒకడు సేమ్ నెట్వర్క్‌లో ఉన్న అటాకర్ మీ డేటాని సైలెంట్‌లీ అబ్జర్వ్ చేస్తుంటే ఇమాజిన్ చేయండి. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఎవరైనా మిడిల్‌లో క్యాప్చర్ చేస్తే ఇంకా షాకింగ్ ఏంటి అంటే ఫేక్ వైఫై క్రియేట్ చేసి మీరు కనెక్ట్ అయ్యేలా ట్రాప్ క్రియేట్ చేస్తారు. కొన్ని వైఫై సెక్యూరిటీ టైప్స్ జస్ట్ కొన్ని మినిట్స్ లో బ్రేక్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం డీప్ గా చూద్దాం. ఈ వీడియోలో ఏ టాపిక్ కవర్ చేస్తాం అనేది చూద్దాం. వైఫై ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, హ్యాకర్ ఎలా టార్గెట్ చేస్తారు, వైర్లెస్ అటాక్ అంటే ఏంటి, డబ్ల్యూఈపీ, డబ్ల్యూపీఏ, WPA2, WPA3 అంటే ఏంటి, వైఫై హ్యాక్ చేయడానికి టూల్స్ ఏ టూల్స్ యూజ్ చేస్తాం, వైఫై హ్యాకింగ్ ఏ మెథడ్స్ యూజ్ చేస్తాం అండ్ ప్రాక్టికల్ గా వైఫై హ్యాక్ చేసి చూద్దాం. స్టెప్ బై స్టెప్ హ్యాక్ చేసి చూద్దాం. మరియు మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి అనేది చూద్దాం. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే వైఫై గురించి మీకు కంప్లీట్ క్లారిటీ అవేర్నెస్ అవుతుంది, మొత్తం అర్థం అవుతుంది. సో స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది అండ్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ఎంతవరకు మనకి ప్రాక్టికల్ చేయడానికి ఇస్తుందో అంతవరకు మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నా. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. వైఫై ఎలా వర్క్ అవుతుంది, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, మనం కొంచెం అర్థం అవ్వాలి. అప్పుడే మనము ఎలాగైనా వైఫై హ్యాక్ చేస్తాం. మనకి క్లారిటీ అర్థం అవుతే మీరు ఖచ్చితంగా వైఫైని ఎలాగైనా హ్యాక్ చేయగలరు. మీరు స్కిప్ చేయకుండా మంచిగా క్లారిటీగా చూడండి, 100% నాలెడ్జ్ వస్తుంది అండ్ చాలా అర్థం అవుతుంది. ఫస్ట్ టాపిక్ హౌ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రీన్ లో కనిపిస్తున్న డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది మన డైలీ లైఫ్ లో యూస్ చేసే వైఫై నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుందో సింపుల్ గా చూపిస్తుంది. మీరు మొబైల్లో యూట్యూబ్ చూస్తున్నారు, వాట్సాప్ యూస్ చేస్తున్నారు, ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ గా ఈ నెట్వర్క్ ప్రాసెస్ ని క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో గ్లోబల్ సింబల్ కనిపిస్తుంది. ఇది ఇంటర్నెట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంటర్నెట్ అంటే సింపుల్ గా వరల్డ్ లో ఉన్న లాక్స్ ఆఫ్ సర్వర్స్, వెబ్సైట్ కలిపి ఒక బిగ్ నెట్వర్క్. ఎగ్జాంపుల్, మీరు గూగుల్ ఓపెన్ చేస్తారు, యూట్యూబ్ వీడియో ప్లే చేస్తారు, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తారు. ఇవి అన్ని ఇంటర్నెట్ ద్వారా జరుగుతాయి. ఇప్పుడు ఇంటర్నెట్ నుండి మన రూటర్ కి కనెక్షన్ వస్తుంది. ఆ కనెక్షన్ కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, దాన్ని పేరు పబ్లిక్ ఐపీ అడ్రస్. ఎగ్జాంపుల్ గా 192.168.0.1 అనుకోండి, లేకుంటే 172.217.22.14. ఇది ఇంటర్నెట్ లో మన హౌస్ అడ్రస్ లాంటిది. ఇది మన పోస్ట్ మ్యాన్ కి అడ్రస్ లేకపోతే పార్సల్ డెలివరీ చేయలేం కదా, అలాగే ఇంటర్నెట్ కి పబ్లిక్ ఐపీ లేకపోతే డేటా రీచ్ అవ్వదు. ఇప్పుడు మిడిల్ లో ఒక డివైస్ కనిపిస్తుంది కదా, ఇది మన వైఫై రూటర్ అనేది చాలా ఇంపార్టెంట్ డివైస్. ఇది ఇంటర్నెట్ ని హోమ్ లో ఉన్న డివైస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే రూటర్ ఈజ్ ఈక్వల్ టు ట్రాఫిక్ పోలీస్, డివైస్ ఈజ్ ఈక్వల్ టు వెహికల్. రూటర్ అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది, డివైస్ అంటే వెహికల్స్ లాంటిది. ట్రాఫిక్ పోలీస్ వెహికల్ ని కంట్రోల్ చేస్తాడు కదా, అలాగే రూటర్ డేటా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తుంది. వైఫై రూటర్ టాప్ లో 2.4 GHz అండ్ 5 GHz అని కనిపిస్తుంది. ఇవి వైఫై ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. డిఫరెంట్ ఏంటి అంటే 2.4 GHz రేంజ్ ఎక్కువ వాల్స్ పెనిట్రేట్ చేస్తుంది, స్పీడ్ కొంచెం తక్కువ. 5 GHz స్పీడ్ ఎక్కువ, రేంజ్ కొంచెం తక్కువ. నియర్ బై డివైస్ కి బెస్ట్. ప్రైవేట్ ఐపీ అడ్రస్, రూటర్ కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది, దాని పేరు ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇమేజ్ లో 192.168.1.1. ఇది మన లోకల్ నెట్వర్క్ లో రూటర్ అడ్రస్. ఇది ఇంటర్నెట్ లో విజిబుల్ కాదు, ఓన్లీ మన హోమ్ నెట్వర్క్ లో యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రూటర్ నుండి లైన్స్ వెళ్తున్నాయి కదా డిఫరెంట్ డివైస్ కి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ ఐపీ అడ్రస్ 192.168.1.2, డెస్క్టాప్ ఐపీ అడ్రస్ 192.168.1.3, ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ 192.168.1.4, మొబైల్ ఐపీ అడ్రస్ 192.168.1.5,
192.168.1.5 ఎవ్రీ డివైస్ కి యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇది హౌస్ నంబర్ లాంటిది. 2 హౌస్ సేమ్ నంబర్ ఉండదు కదా, అలాగే 2 డివైస్ కి సేమ్ ఐపీ అడ్రస్ ఉండదు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. ఇన్సైడ్ లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1 మొబైల్ రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. స్టెప్ 2 రిక్వెస్ట్ రూటర్ కి వెళ్తుంది. స్టెప్ 3 రూటర్ ఇంటర్నెట్ కి ఫార్వర్డ్ చేస్తుంది. స్టెప్ 4 ఇంటర్నెట్ నుండి రెస్పాన్స్ వస్తుంది. స్టెప్ 5 రూటర్ రెస్పాన్స్ కి మొబైల్ కి సెండ్ చేస్తుంది. దీన్నే మనం 4-వే హ్యాండ్ షేక్ అని అంటాం. నేను కొంచెం అర్థం అవ్వాలని ఎలా చెప్పాను. పార్ట్ 2 మనం ఇప్పుడు WEP, WPA, WPA2, WPA3 అంటే ఏంటి అనేది చూద్దాం. వాటి డిఫరెన్స్ ఏంటి మరియు మీ వైఫైకి బెస్ట్ సెక్యూరిటీ ఏది అనేది చూద్దాం. సింపుల్ గా చెప్పాలి అంటే వైఫై సెక్యూరిటీ అంటే మీ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి యూస్ చేసే ప్రొటెక్షన్ సిస్టమ్. ఈ ఇమేజ్ లో మనం 4 డిఫరెంట్ సెక్యూరిటీ టైప్స్ కంపేర్ చేస్తున్నాం. WEP, WPA, WPA2, WPA3. ఇవి ఇవల్యూషన్స్ లాగా వన్ ఆఫ్టర్ అనదర్ ఇంప్రూవ్ అయ్యాయి. WEP అనేది అంటే ఏంటి అనేది చూద్దాం. WEP వైర్డ్ ఈక్వలెంట్ ప్రైవసీ. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1997 లో రిలీజ్ అయింది. వైఫై కి ఫస్ట్ సెక్యూరిటీ సిస్టమ్. ఇన్క్రిప్షన్స్ ఏంటి అంటే RC4 ఇన్క్రిప్షన్ యూస్ చేశారు. సెక్యూరిటీ లెవెల్ వెరీ లో. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సేమ్ కీ రిపీట్ అవ్వడం. సో హ్యాకర్స్ కి ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం ఈజీ అయింది. నెట్వర్క్ ని బ్రేక్ చేయడం చాలా ఈజీ అయింది. WEP ఈజ్ ఈక్వల్ టు అవుట్ డేటెడ్. WEP ఈజ్ ఈక్వల్ టు నాట్ సెక్యూర్. WPA అంటే ఏంటి అనేది చూద్దాం. వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ 2003 లో రిలీజ్ అయింది. పర్పస్ ఏంటి అంటే WEP ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయడానికి క్రియేట్ చేశారు. ఎన్క్రిప్షన్ ఏమో TKIP అండ్ RC4. సెక్యూరిటీ లెవెల్ లో. ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే డైనమిక్ కీస్ యూస్ చేసింది, కానీ స్టిల్ కొన్ని వనరబిలిటీస్ ఉన్నాయి. సో WPA బెటర్ దెన్ WEP బట్ స్టిల్ నాట్ సెక్యూర్. WPA2 అనేది చూద్దాం. WPA2 అనేది వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ 2004 లో రిలీజ్ అయింది. ఇన్క్రిప్షన్ ఏంటి అంటే AES CCMP. సెక్యూరిటీ లెవెల్ మోడరేటెడ్. మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే స్ట్రాంగ్ ఇన్క్రిప్షన్స్ అల్గోరిథం యూజ్ చేశారు అండ్ యూనిక్ సెక్షన్ కీస్ క్రియేట్ చేస్తుంది. సో చాలా ఇయర్ గా WPA2 స్టాండర్డ్ సెక్యూరిటీగా యూస్ అవుతుంది. మనం ఇప్పుడు యూస్ చేసేది 80% ఆఫ్ పీపుల్స్ యూస్ చేసేది WPA2. కానీ ఇంపార్టెంట్ ఏంటి అంటే కొన్ని అడ్వాన్స్ అటాక్ రీఇన్స్టాలేషన్స్ అటాక్స్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టిల్ WPA2 ఈజ్ ఈక్వల్ టు గుడ్ సెక్యూరిటీ. మోస్ట్ కామన్ టుడే. ఇది కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. WPA3 అంటే ఏంటి చూద్దాం. రిలీజ్ 2018 లో రిలీజ్ అయింది. ఇన్క్రిప్షన్ ఏమో అడ్వాన్స్ AES ఇన్క్రిప్షన్స్. సెక్యూరిటీ లెవెల్ హై. బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే స్ట్రాంగ్ అథెంటికేషన్స్ సిస్టమ్. మీనింగ్ ఈవెన్ అటాక్స్ పాస్వర్డ్ గెస్ చేయడానికి ట్రై చేసిన సక్సెస్ అవ్వడం చాలా కష్టం, బట్ హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటది. డిఫరెంట్ అటాక్స్ చేయొచ్చు, బట్ మోస్ట్లీ WPA3 యూస్ చేయడానికి ట్రై చేయండి. డేటా ప్రొటెక్షన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే WPA3 ఈజ్ ఈక్వల్ టు లేటెస్ట్. WPA3 ఈజ్ ఈక్వల్ టు మోస్ట్ సెక్యూర్. సో ఫైనల్ గా కంపారిజన్ క్లియర్ గా చూద్దాం. WEP ఈజ్ ఈక్వల్ టు వెరీ వీక్. WPA వీక్. WPA2 గుడ్. WPA3 బెస్ట్. సింపుల్ రూల్. ఆర్డర్ టెక్నాలజీ లెస్ సెక్యూరిటీ. నెవర్ టెక్నాలజీ మోర్ సెక్యూరిటీ. వైర్లెస్ థ్రెడ్స్ అండ్ హ్యాకింగ్ మెథాలజీ. సో ఈ వీడియోలో మనం చూద్దాం వైర్లెస్ అటాక్ థ్రెడ్స్ అంటే ఏంటి చూద్దాం. సింపుల్ గా చెప్పాలి అంటే నెట్వర్క్ సెక్యూరిటీని డ్యామేజ్ చేయడానికి ట్రై చేసే రిస్క్ ని థ్రెడ్స్ అంటారు. ఇప్పుడు ఈ ఇమేజ్ లో ఉన్న మెయిన్ థ్రెడ్స్ ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. యాక్సెస్ కంట్రోల్ అటాక్స్. మీనింగ్ ఏంటి అంటే అనథరైజ్ పర్సన్ నెట్వర్క్ రిసోర్స్ యాక్సెస్ చేయడానికి ట్రై చేయడం. ఎగ్జాంపుల్ పాస్వర్డ్ గెస్ చేయడం ఆర్ అనథరైజ్ లాగిన్ అటెంప్ట్. గోల్ సిస్టమ్ యాక్సెస్ పొందడం వితౌట్ పర్మిషన్ తో. ఇంటిగ్రిటీ అటాక్ డేటాని చేంజ్ చేయడం ఆర్ మానిపులేట్ చేయడం. ఎగ్జాంపుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ జరుగుతున్న టైంలో డేటా మోడిఫై చేయడం. రూల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇన్కరెక్ట్ అవ్వచ్చు, ట్రస్ట్ డ్యామేజ్ అవ్వచ్చు. కాన్ఫిడెన్షియల్లీ అటాక్స్. నెక్స్ట్ థ్రెట్ కాన్ఫిడెన్షియల్ అటాక్. ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ని అనథరైజ్ గా యాక్సెస్ చేయడం. ఎగ్జాంపుల్ సెన్సిటివ్ డేటా లీక్ అవ్వడం ఆర్ కాన్ఫిడెన్షియల్ మెసేజ్ రీడ్ చేయడం. గోల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ బ్రేక్ చేయడం. అవైలబిలిటీ అటాక్ నెట్వర్క్ సర్వీస్ ని అన్అవైలబుల్ చేయడం. ఎగ్జాంపుల్ సర్వర్ ఓవర్లోడ్ చేయడం ఆర్ నెట్వర్క్ స్లో చేయడం. యూజర్ సర్వీస్ యూజ్ చేయలేకపోవడం. అథెంటికేషన్స్ అటాక్ ఐడెంటిటీ
వెరిఫికేషన్ ప్రాసెస్ ని బైపాస్ చేయడం. ఎగ్జాంపుల్ ఫేక్ క్రెడెన్షియల్ యూజ్ చేయడం ఆర్ లాగింగ్ ప్రాసెస్ మానిపులేట్ చేయడం. గోల్ సిస్టమ్ ట్రస్ట్ ని బ్రేక్ చేయడం. మెథాలజీ నెట్వర్క్ డిస్కవర్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ నెట్వర్క్ ని సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కొన్ని స్టెప్ వాడవచ్చు. ఫస్ట్ వన్ నెట్వర్క్ డిస్కవర్ నియర్ బై నెట్వర్క్స్ ఐడెంటిఫై చేయడం. ఎగ్జాంపుల్ వైఫై సిగ్నల్ స్కాన్ చేయడం అండ్ అవైలబుల్ నెట్వర్క్ లిస్ట్ చూడడం. గోల్ టార్గెట్ నెట్వర్క్ ఐడెంటిఫై చేయడం. స్టెప్ 2 చెక్ పవర్ సిగ్నల్ స్ట్రెంత్ మెజర్ చేయడం. ఎగ్జాంపుల్ నెట్వర్క్ రేంజ్ అండ్ సిగ్నల్ క్వాలిటీ ఈక్వలెంట్ చేయడం. రీజన్ స్ట్రాంగ్ సిగ్నల్ ఉంటే కనెక్షన్ స్టేబుల్ ఉంటుంది. స్టెప్ 3 అనలైజ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఎగ్జామైన్ చేయడం. ఎగ్జాంపుల్ ఎన్క్రిప్షన్ టైం అథెంటికేషన్ మెథడ్ నెట్వర్క్ బిహేవియర్ అబ్జర్వర్ చేయడం. లాంచ్ అటాక్ టెస్టింగ్ ఆర్ సిమ్యులేటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం. ఎగ్జాంపుల్ సెక్యూరిటీ వీక్నెస్ ఐడెంటిఫై చేయడానికి కంట్రోల్ టెస్టింగ్ పర్ఫామ్ చేయడం. క్రాక్ ఎన్క్రిప్షన్ స్ట్రెంత్ ఇవాల్యూట్ చేయడం. ఎగ్జాంపుల్ వీక్ సెట్టింగ్స్ ఉంటే సిస్టమ్ వల్నరబిలిటీ డిటెక్ట్ చేయడం. కాంప్రమైజ్ సెక్యూరిటీ వీక్నెస్ ఎక్స్ప్లోయిట్ అయితే సిస్టమ్ కంట్రోల్ లాస్ అవ్వడం. రిజల్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ రిస్క్ లో పడవచ్చు. సో ఈ స్టెప్ ఫైనల్ ఇంపాక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. వైర్లెస్ అటాక్ ఫస్ట్ మనం చూద్దాం. వైర్లెస్ అటాక్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే వైఫై నెట్వర్క్ ని మిస్యూజ్ చేయడానికి ట్రై చేసే మెథడ్స్ ని వైర్లెస్ అటాక్ అంటారు. ఇప్పుడు ఈ ఇమేజ్ లో ఉన్న మెయిన్ అటాక్స్ ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ అటాక్ వైర్లెస్ ఏవేస్ డ్రాపింగ్. మీనింగ్ ఏంటి అంటే మీ నెట్వర్క్ లో ట్రావెల్ అయ్యే డేటాని సైలెంట్ గా లిజనింగ్ చేయడం అంటే వినడం. ఎగ్జాంపుల్ గా మీరు పబ్లిక్ వైఫై యూస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా సేమ్ నెట్వర్క్ లో ఉంటే మీ ట్రాఫిక్ ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మెయిన్లీ డేటా అబ్జర్వేషన్స్ అటాక్. నెక్స్ట్ అటాక్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. ఇది చాలా డేంజరస్ కాన్సెప్ట్. మీనింగ్ అటాకర్ మీ డివైస్ అండ్ రూటర్ మధ్య మిడిల్ లో ఎంటర్ అవుతాడు. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ డేటా డైరెక్ట్ గా సర్వర్ కి వెళ్లకుండా అటాకర్ మధ్యలో పాస్ అవ్వచ్చు. సో అటాకర్ డేటాని అబ్జర్వ్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. డోస్ అటాక్ డేనియల్స్ ఆఫ్ సర్వీస్ అటాక్. నెట్వర్క్ ని ఓవర్లోడ్ చేసి నార్మల్ యూజర్స్ కనెక్ట్ అవ్వకుండా చేయడం. ఎగ్జాంపుల్ చాలా రిక్వెస్ట్ సెండ్ చేసి రూటర్ ని బిజీగా మెయింటైన్ చేస్తారు. రిజల్ట్ ఇంటర్నెట్ స్లో, కనెక్షన్ డ్రాప్ అవుతుంది, అన్అవైలబుల్ అవుతుంది. దాని వల్ల ఆ హ్యాకర్ ఏం చేస్తాడు అంటే అప్పుడు వాడే ఫేక్ వైఫై క్రియేట్ చేసి సేమ్ నేమ్ తో ఫేక్ వైఫై క్రియేట్ చేస్తాడు. అప్పుడు మీరు ఆ నెట్వర్క్ ని కనెక్ట్ అవుతారు. సో అప్పుడు మీరు ఏ నెట్వర్క్ లో ఏం చేస్తున్నా మొత్తం డేటాని క్యాప్చర్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ అటాక్ రోగస్ యాక్సెస్ పాయింట్. మీనింగ్ ఎగ్జాంపుల్ ఫేక్ వైఫై రూటర్ క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్లేస్ లో ఒరిజినల్ వైఫై నేమ్ సేమ్ నేమ్ గా పెట్టి ఫేక్ నెట్వర్క్ క్రియేట్ చేస్తారు. యూజర్ కన్ఫ్యూజ్ ని అయ్యి కనెక్ట్ అయితే డేటా రిస్క్ లో పడవచ్చు. నెక్స్ట్ అటాక్ బ్రూట్ ఫోర్స్ అటాక్. మీనింగ్ మల్టిపుల్ పాస్వర్డ్ కాంబినేషన్స్ ట్రై చేయడం. సిస్టమేటికల్లీ పాస్వర్డ్ గెస్ చేయడానికి అటెంప్ట్స్ చేస్తారు. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉంటే ఈ అటాక్ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఈవిల్ ట్యూన్ అటాక్. ఇది రోగస్ యాక్సెస్ పాయింట్ కి సిమిలర్. మీనింగ్ రియల్ వైఫై ని కాపీ చేసి ఎగ్జాక్ట్ సేమ్ నేమ్ తో ఫేక్ నెట్వర్క్ క్రియేట్ చేయడం. యూజర్ కనెక్ట్ అయితే అటాకర్స్ ట్రాఫిక్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు. డి అథెంటికేషన్ అటాక్. యూజర్ ని నెట్వర్క్ నుండి ఫోర్స్ గా డిస్కనెక్ట్ చేయడం. ఎగ్జాంపుల్ మీ ఫోన్ సడన్లీ వైఫై నుండి డిస్కనెక్ట్ అవ్వడం. రీజన్ అటాకర్స్ రీకనెక్ట్ ప్రాసెస్ ని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తారు. వైర్లెస్ టూల్స్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం చూద్దాం వైర్లెస్ టూల్ అంటే ఏంటి. సింపుల్ గా చెప్పాలి అంటే నెట్వర్క్ టెస్టింగ్, మానిటరింగ్, ట్రబుల్ షూటింగ్ కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్ టూల్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ దెమ్సెల్ఫ్ డేంజరస్ కాదు, మిస్యూజ్ చేసే ప్రాబ్లం. ఫస్ట్ టూల్ ఎయిర్ క్రాక్ ఎన్జీ. పర్పస్ వైఫై సెక్యూరిటీ టెస్టింగ్, నెట్వర్క్ అనలైజ్. మోస్ట్లీ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు. ఈ టూల్ వైర్లెస్ నెట్వర్క్ డిటెక్షన్ చేస్తుంది అండ్ నెట్వర్క్ ని మానిటర్ చేస్తుంది. ఇది మెయిన్లీ నెట్వర్క్ విజిబుల్ కోసం యూజ్ చేస్తారు. ఫెయిర్నెస్ వైఫై క్రాకర్. ఈ టూల్ వైఫై సెక్యూరిటీ టెస్టింగ్ చేస్తుంది. నెట్వర్క్ వల్నరబిలిటీ చెకింగ్ కోసం యూజ్ చేస్తారు. ఎడ్యుకేషనల్ అండ్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లో యూజ్ చేస్తారు. వైఫై ఈ టూల్ ని ఆటోమేటెడ్ వైర్లెస్ నెట్వర్క్ టెస్టింగ్ సింపుల్ గా ఇంటర్ఫేస్ తో నెట్వర్క్ సెక్యూరిటీ ఇవాల్యూషన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా వైఫై హ్యాకింగ్ చేసి చూద్దాం. డిస్క్లైమర్: దిస్ వీడియో ఇస్ క్రియేటెడ్ ఓన్లీ స్ట్రిక్ట్లీ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకోండి. ఇది ఎవరి మీద ఇల్లీగల్ గా ట్రై చేయకండి. సో
మీకు ఎథికల్ హ్యాకర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్ ఉంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూస్ చేసుకోండి. ఫస్ట్ మనం ఖాళీ లినక్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు టర్మినల్ ఓపెన్ చేసుకోండి. టర్మినల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు IW config అని టైప్ చేయండి. చూడొచ్చు ఇక్కడ ఏ అడాప్టర్ కనెక్ట్ అయ్యి లేదు. సో మీరు ఇప్పుడు ఏదో ఒకటి అడాప్టర్ కనెక్ట్ చేయాలి. వైఫై హ్యాకింగ్ కోసం చాలా అడాప్టర్ ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో తక్కువ ప్రైస్ లో కూడా వస్తది. నేను మీకు కొన్ని అడాప్టర్ చూపిస్తాను. అమెజాన్ ఓపెన్ చేసి ఇక్కడ చూడొచ్చు ఈ అడాప్టర్ TP లింక్ 600 Mbps వైఫై వైర్లెస్ USB అడాప్టర్. ఇది అన్ని విండోస్ కి వర్క్ అవుతుంది. ఈ అడాప్టర్ మీకు 1300 లో వస్తది. 2.4 GHz బ్యాండ్. ఇది మీకు బెస్ట్ అడాప్టర్. ఇది మీరు తీసుకోవచ్చు. మీకు లో ప్రైస్ లో కావాలి అంటే చాలా అడాప్టర్ ఉంటాయి. లో ప్రైస్ లో 300-400 లో కూడా వస్తాయి. ఈ అడాప్టర్ చూడొచ్చు 199 లో వస్తుంది. ఇది కూడా మంచిదే. ఇది డొంగల్ సైజ్ లో వస్తుంది. USB 2.0 హై స్పీడ్ ఇంటర్ఫేస్ లో వస్తది. ఇది కూడా చాలా బెస్ట్ అడాప్టర్. లో ప్రైస్ లో వస్తుంది. ఆల్ విండోస్ కి వర్క్ అవుతుంది. విండో, మ్యాక్, లినక్స్ కి కూడా వర్క్ అవుతుంది. నేను యూజ్ చేస్తున్న వైఫై అడాప్టర్ ఏమో TP లింక్ 150 Mbps USB అడాప్టర్. ఇది నాకు అప్పుడు నేను 2 years బ్యాక్ కొన్నప్పుడు నాకు ఇది 450 ప్రైస్ లో సంథింగ్ అలా నాకు వచ్చింది. ఇప్పుడు దీని ప్రైస్ పెరిగింది. సో ఇప్పుడు ఇది 600 అబోవ్ చూపిస్తుంది. ఇప్పుడు యూజ్ చేస్తున్నా. సో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. అది మీ ప్రైస్ బట్టి మీరు కొనుక్కోవచ్చు. సో నేను నా వైఫై అడాప్టర్ ని నా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తున్నా. సో మీరు చూడొచ్చు నేను నా అడాప్టర్ ని పెట్టగానే ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ అడుగుతుంది. కనెక్ట్ టు ద హోస్ట్ అండ్ కనెక్ట్ టు ద విర్చువల్ మిషన్. సో నేను ఖాళీ లినక్స్ ని విర్చువల్ మిషన్ లో రన్ చేస్తున్నా. సో నేను ఏం చేస్తా అంటే కనెక్ట్ టు ద విర్చువల్ మిషన్ అని ఇస్తా అండ్ ఖాళీ లినక్స్ క్లిక్ చేసి ఓకే చేస్తున్నా. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే IW config అని ఎంటర్ చేసి దీంతో నేను చెక్ చేస్తాను నా అడాప్టర్ షో చేస్తుందా లేదా అని. నేను ఎంటర్ చేయగానే మీరు చూడొచ్చు WLAN 0 కాన్ఫిగ్ ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మోడ్ మేనేజ్డ్. సో నేను మీకు ఏం చెప్పాను, చెక్ వైఫై అడాప్టర్. మీరు మీ అడాప్టర్ కనెక్ట్ చేయాలి. ఫస్ట్ చెక్ వైఫై అడాప్టర్. మీరు మీ అడాప్టర్ కనెక్ట్ చేయాలి. దాని తర్వాత స్టార్ట్ మానిటర్ మోడ్. మీ మానిటర్ మోడ్ ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మీరు ఆ కమాండ్ ఇవ్వాలి. IF config WLAN 0. సెకండ్ కమాండ్ ermon-ng start WLAN 0 ఇవ్వాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కమాండ్ రన్ చేద్దాం. ermon-ng start WLAN 0. సో మీరు ఇప్పుడు చూడొచ్చు నా అడాప్టర్ మానిటర్ మోడ్ లో ఎనేబుల్ అయింది. ఫస్ట్ స్టెప్ హ్యాకింగ్ ది అడాప్టర్ ని మానిటర్ మోడ్ ఎనేబుల్ చేయడం ఉంటది. ఫస్ట్ స్టెప్ క్లియర్ అయింది. నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. సెకండ్ స్టెప్ మనం స్కాన్ నియర్ బై నెట్వర్క్స్. మనం చెక్ చేస్తాం మన చుట్టుపక్కల ఎన్ని నెట్వర్క్ అవైలబుల్ ఉందో చూస్తాం. అది చూడడానికి erodum-ng WLAN 0 మోన్ అని ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం erodum-ng స్పేస్ WLAN 0 ఇక్కడ మీరు చూడొచ్చు మన నియర్ బై నెట్వర్క్ ని స్కాన్ చేస్తుంది. ఇక్కడ మీరు ఛానల్ నంబర్, డేట్ అండ్ టైం అని చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 30+ నెట్వర్క్ స్కాన్ చేసింది. ఇప్పుడు నేను హ్యాక్ చేసేది ఓలిమ్ నేమ్ తో ఉన్న నెట్వర్క్ ని నేను హ్యాక్ చేస్తున్నా. ఇక్కడ మీకు BSSID ఛానల్ నంబర్, అథెంటికేషన్స్ అండ్ ESSID ఇచ్చింది. ఇప్పుడు మనది 2 స్టెప్ కంప్లీట్ అయింది. ఈ ప్రాసెస్ ని స్టాప్ చేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. స్టెప్ నెంబర్ 3. దీంట్లో మనం క్యాప్చర్ హ్యాండ్ షేక్ చేస్తాం. క్యాప్చర్ హ్యాండ్ షేక్ అంటే ఏంటి అంటే పాస్వర్డ్ ది హ్యాష్ ఉంటది. దాన్ని మనం క్యాప్చర్ చేస్తాం. erodum-ng స్పేస్ -c ఛానల్ స్పేస్ -BSSID స్పేస్ -w స్పేస్ హ్యాండ్ షేక్ ఫైల్ నేమ్. నాకు BSSID దొరికింది. ఛానల్ నంబర్ కూడా దొరికింది. నేను BSSID ని కాపీ చేసి నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేస్తా అండ్ ఛానల్ నంబర్ కూడా పేస్ట్ చేస్తా. ఇప్పుడు మనం erodum-ng స్పేస్ -c ఛానల్ నంబర్ 3 స్పేస్ BSSID కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. స్పేస్ -w ఫైల్ నేమ్ ఇవ్వాలి. నేను ఫైల్ నేమ్ క్యాప్చర్ అని ఇస్తున్నా అండ్ స్పేస్ WLAN 0 రన్ చేయాలి. మనం ఎంటర్ చేయగానే టైం తీసుకుంటది. ఇక్కడ చూడొచ్చు క్రియేటెడ్ క్యాప్చర్ ఫైల్ capture-01.cap ఫైల్లో సేవ్ ఉంటది. ఇది హ్యాండ్ షేక్
క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫైల్లో స్టోరేజ్ అవుతుంది. హ్యాండ్ షేక్ త్రూ మనం వైఫై పాస్వర్డ్ క్రాక్ చేస్తాం. మనకి స్టెప్ నెంబర్ 3 కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం స్టెప్ నెంబర్ 4 ఏం చేస్తామంటే క్రాక్ పాస్వర్డ్ యూజింగ్ డిక్షనరీ అటాక్. మనం పాస్వర్డ్ క్రాక్ చేస్తాం డిక్షనరీ త్రూ ఎయిర్ క్రాక్ -ng -w rocq.txt -b MAC అడ్రస్ హ్యాండ్షేక్ ఫైల్ .cap. ఈ టూల్ మీనింగ్ ఏంటి అంటే ఎయిర్ క్రాక్ -ng అంటే ఒక టూల్ మనం హ్యాక్ చేయడానికి యూస్ చేస్తాం. -w అంటే ఏంటి అంటే వరల్డ్ లిస్ట్ ఇస్తాం, లేకుంటే టెస్ట్ ఫైల్ ఇస్తాం. దాంట్లో చాలా కాంబినేషన్ పాస్వర్డ్ ఉంటాయి. ఆ కాంబినేషన్ పాస్వర్డ్ ని రీట్రై చేస్తూ చెక్ చేస్తుంది. ఆ డిక్షనరీలో ఉన్న మొత్తం పాస్వర్డ్ ట్రై చేసి ఒకవేళ ఆ పాస్వర్డ్ కరెక్ట్ అయితే ఆ పాస్వర్డ్ నాకు ఇస్తుంది. ఇక్కడ నేను rocq.txt ని ఎందుకు ఇస్తా అంటే వైఫై హ్యాకింగ్ కోసం చాలా రీబిల్డ్ పాస్వర్డ్స్, బిలియన్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఫస్ట్ నుంచే ఈ rocq.txt ఫైల్లో స్టోర్ ఉంటుంది. దానికోసం నేను rocq.txt ని ఇస్తున్నా. -b MAC అడ్రస్ అంటే ఏంటి అంటే BSSID అని అర్థం. హ్యాండ్షేక్ ఫైల్ ఇస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు హ్యాండ్షేక్ డేటా క్యాప్చర్ అవుతుంది. మనం ఇప్పుడు వేరే ట్యాబ్ ఓపెన్ చేసి ఇది మనం జూమ్ చేసుకుందాం. మీకు తెలుసా దీంతో పాటు ఇంకో స్టెప్ కూడా యాడ్ కూడా చేయొచ్చు. డీఅథెంటికేషన్ అటాక్ కూడా చేయొచ్చు. డీఅథెంటికేషన్ అటాక్ తో ఏమైతుంది అంటే ఆ రూటర్ కి ఎన్ని డివైసెస్ కనెక్ట్ ఉందో ఆ అన్ని డివైసెస్ డిస్కనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అవగానే ఇంకోసారి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే మనం అప్పుడు వాళ్ళ హ్యాండ్షేక్ ఫైల్ పాస్వర్డ్ ని క్యాప్చర్ చేస్తాం. సో అలా కూడా చేయొచ్చు. ఇక్కడ మనం ls చేద్దాం. చూడొచ్చు మనకి capture -01.cap ఫైల్ వచ్చింది. ఇప్పుడు మనం ఆ కమాండ్ టైప్ చేయండి. aircrack -ng -w rocq.txt. ఈ ఫైల్ అనేది ఎప్పుడైనా స్టోర్ ఉంటుంది, ఒక ప్లేస్ లో స్టోర్ ఉంటుంది. /user/share/wallist rocq.txt.gz. ఇప్పుడు ఇది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. వేరే టైప్ చేసి cd /user/share/wallist/enter ఈ డైరెక్టరీలో వచ్చి ls అని ఇయండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇప్పుడు ఇది వైట్ కలర్ లో ఉంది. ఎక్స్ట్రాక్ట్ చేయక ముందు అది రెడ్ కలర్ లో ఉంటది. rocq.txt లో ఉండదు. rocq.txt.gz అని ఉంటది. మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఈ కమాండ్ ఇవ్వాలి. gzip -d rocq.txt.gz అని ఎంటర్ చేయండి. అది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి -b MAC అడ్రస్ ఇవ్వాలి. మనం నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసి ఉంచాం. అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. క్యాప్చర్ చేసిన ఫైల్ capture -01.cap అని ఎంటర్ చేయండి. మీకు క్రాక్ చేసి పాస్వర్డ్ ఇస్తుంది. బట్ నేను ఎంటర్ చేయలేను. ఎందుకు అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం అది ఇల్లీగల్. అది నేను చేస్తే నా వీడియో ఉండదు అండ్ నా ఛానల్ కూడా ఉండదు. సో మీరు స్టెప్ బై స్టెప్ చేయండి. మీకు పాస్వర్డ్ క్రాక్ చేసి ఇస్తుంది. ఇప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. హౌ టు సెక్యూర్ యువర్ వైఫై. యూజ్ WPA3 ఆర్ WPA2 PSK AES సెక్యూరిటీ యూజ్ చేయండి. డిసేబుల్ WPS వైఫై ప్రొటెక్టర్ సెటప్. యూజ్ స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్ 20+ క్యారెక్టర్ ఉండాలి. అండ్ MAC అడ్రస్ ఫిల్టర్ ఎనేబుల్ చేసుకోండి. మానిటర్ కనెక్టెడ్ డివైసెస్ రెగ్యులర్లీ. మీ రూటర్ కి కనెక్ట్ ఉన్న డివైసెస్ అన్ని మానిటర్ చేస్తూ ఉండండి. అప్డేట్ రూటర్ ఫైర్వాల్ రెగ్యులర్లీ. రోజు రూటర్ ఫైర్వాల్ ని అప్డేట్ చేస్తూ ఉండండి. డిసేబుల్ రిమోట్ రూటర్ మేనేజ్మెంట్. హైడ్ ఆర్ చేంజ్ డిఫాల్ట్ SSID నెట్వర్క్ నేమ్.